వినాయకుడి యొక్క విగ్రహం చెవిలో విన్నపాలు భక్తులు విన్నవిస్తే ఆయన ఆలకిస్తాడు, వాటిని నెరవేరుస్తాడు అని అంటారు. ఈ సంప్రదాయం అసలు ఎలా వచ్చింది? లోకంలో అందులోనూ మన తెలుగునాట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వినాయకుడికి ఒక్కొక్క విశిష్టత ఉంది. విన్నపాలు వినవలే వింత వింతలు అని మనకి అన్నమయ్య చాలా గొప్పగా చెప్పాడు. ఈ విన్నపాలు వినే దేవుడు కూడా విష్ణుమూర్తి అని మనం అనుకుంటాం. విష్ణుమూర్తి కాదు నాయన, వినాయకుడు కూడా విన్నపాలు వినేటువంటి దేవుడు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు అని ఒక ఊరుంది ఇప్పటికీ కూడా. ఆ బిక్కవోలులో ఉన్నటువంటి వినాయకుడికి ఈ విన్నపాలు వినేటువంటి వినాయకుడు అని పేరు ఇప్పటికీ కూడా. మామూలుగా మనం దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు స్వామివారి పూజ ఎలా చేస్తామంటే మామూలుగా నిలబడి దూరం నుంచి నిలబడి నమస్కారం చేసుకుంటాం, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే ఈ బిక్కవోలులో ఉన్నటువంటి ఈ వినాయకుడికి ప్రత్యేకత ఏంటంటే ఆయన చెవి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇలా మా అమ్మాయి సరిగ్గా చదువుకోవట్లేదు నాయన, చదువు వచ్చేటట్టు చెయ్యి, పెళ్ళి కుదరలేదు నాయన, పెళ్ళి కుదిరేటట్టు చెయ్యి అని దూరం నుంచి కాదు వెళ్ళి ఆయన చెవిలో చెప్తే అది ఇప్పటికీ నెరవేరుతుందట. అంత మహిమ కలిగినటువంటి దేవుడు ఆ బిక్కవోలులో ఉన్నటువంటి ఆ వినాయకుడు. ఆయన ప్రతి ఏడాది పెరుగుతూ ఉంటాడు. అది మహిమ. ఎందుకంటే అంత గొప్ప మహిమ అంటారంటే, పెరుగుతున్నట్టుగా ఎలా తెలుస్తుందంటే స్వామివారికి వెండి తొడుగులు చేయిస్తుంటారు. క్రితంసారి చేయించిన వెండి తొడుగు మళ్ళీ ఈ సంవత్సరంకి వచ్చేసరికి సరిపోదు, మళ్ళీ ప్రత్యేకంగా దానికి అదనపు చేయించి మళ్ళీ వెండి తొడుగు తొడుగుతుంటారు. స్వామివారు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంటారు. ఒక షావుకారు గారికి కల్లో కనిపించి ఇలా నాకు విన్నపం చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క భక్తుల యొక్క కోరికల్ని నేను తీరుస్తాను అని చెప్పి ఆ స్వామి చెప్పేట. అప్పటి నుంచి విన్నపాల వినాయకుడి కింద ఆయన ప్రసిద్ధికి ఎక్కాడు. ఇప్పటికీ చాలామంది కోరికలు తీరినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి అదొక్క చోటే ఉంది విన్నపాలు చేసేటువంటిది. మిగతా ఎందుకంటే ఆయన అసలే గజకర్ణం, అంత పెద్ద చెవులు. ఆ చెవుల దగ్గరికి వెళ్ళి చెప్పాలట, విన్నపం చేసుకుంటే ఆ విన్నపాన్ని స్వామి తప్పనిసరిగా నెరవేరుస్తాడట. అది ఆ విన్నపాలు చేసేటువంటి సంప్రదాయం లోకంలో ఏర్పడటానికి. ఇక్కడ ఉండేటువంటి ఆత్మీయత బంధం అమ్మ ఏం లేదు. ఎవరి దగ్గర విన్నపాలు చేస్తాం మనం? బాగా ఆత్మీయత కలిగినటువంటి వాళ్ళ దగ్గర విన్నపం చేస్తాం. ఒకడికి బాగా దగ్గరగా వెళ్తున్నామనంటే ఆయనతోటి మనకి సాన్నిహిత్యం ఏర్పడాలి. అందువల్ల వినాయకుడితో కూడా మనం అటువంటి సాన్నిహిత్యం ఏర్పరచుకొని అప్పుడు విన్నపం చేయాలి భక్తిగా. అప్పుడు తప్పనిసరిగా నెరవేరుతుంది.